హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? ఈరోజు మనం 8th క్లాస్‌లో 7th లెసన్ నుంచి 12th లెసన్ వరకు ఉన్న ఇంపార్టెంట్ బిట్స్ చూద్దామండి. ఎందుకంటే ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో 8th క్లాస్ తెలుగుకు సంబంధించిన ఫస్ట్ లెసన్ నుంచి 6th క్లాస్ వరకు చూసాము. ఈరోజు మనము 7th లెసన్ నుంచి 12th లెసన్ వరకు ఇంపార్టెంట్ బిట్స్ చూద్దాము. 7th లెసన్ వచ్చేసి మంజీరా లెసన్. దీన్ని రచించిన వారు డాక్టర్ వేముగంటి నరసింహాచార్యులుగా రచించారు. నదీ ప్రశంస వచ్చేసి ఇతివృత్తము, గేయము ప్రక్రియ. ఈ పాఠం యొక్క ఉద్దేశము ప్రజల జీవనానికి పర్యావరణానికి నదులు ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఎంతో మేలు చేస్తాయని తెలుపడమే ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశము. వేముగంటి నరసింహాచార్యులు గారు 1930 2005 మధ్య కాలానికి సంబంధించిన వారు. పూర్వపు మెదక్ జిల్లా, నేటి సిద్దిపేట జిల్లాలోని ఈయన జన్మించారు. ఈయన యొక్క తల్లిదండ్రులు వచ్చేసి సిద్దిపేట రామక్క రంగాచార్యుల గారు వీరి తల్లిదండ్రులు. నెక్స్ట్, సాహితీ వికాస మండలి అనే సంస్థను, మెదక్ జిల్లా రచయితల సంఘమును, ఈ రెండింటిని స్థాపించి సాహిత్య వికాసానికి ఈయన ఎంతో కృషి చేశారు. నెక్స్ట్, పద్య కావ్యాలు తిక్కన రామదాసు, గేయ కావ్యాలు ఈయన రచించిన గేయ కావ్యాలు మంజీరా నాదాలు. ఈయన రచించిన కావ్యఖండికలు ఏంటి అంటే వివేక విజయము. ఈయన ఇవి కాకుండా ఇంకా 40 పుస్తకాలని కూడా రచించారు. ఈయనకున్న బిరుదులు వచ్చేసి కవి కోకిల, కావ్య కళానిధి, విద్వత్ కవి. నెక్స్ట్, తెలుగు విశ్వవిద్యాలయం వేముగంటిని డాక్టరేట్తో కూడా గౌరవించి సత్కరించింది. నెక్స్ట్, వేముగంటి రచనలన్నీ చక్కని ధారతో సరళమైన తెలుగు పదాలతో శోభిల్లుతుంటాయి. వీటిలోని తెలంగాణ భాష ఇంపు సొంపు పాఠకులకు పరవశింపజేస్తూ ఉంటాయి. ఈ లెసన్లోని సమానార్థ పదాలు: రైతు కర్షకుడు, నేల అంటే పుడమి, పంపి అంటే అంపి, చల్లదనము అంటే చలువ, స్నేహము అంటే సోపతి, ప్రకాశించు అంటే విలసిల్లు. నెక్స్ట్, ప్రకృతి వికృతులండి: ఎడద హృదయం, రాసులు రాశులు, విలసిల్లింది ప్రకాశించింది, కూర్మి స్నేహం సోపతి, పుఢమి అంటే భూమి ధరణి. నెక్స్ట్, విగ్రహ వాక్యాలను గుర్తించడము: సీత జడ, సీత యొక్క జడ షష్ఠీ తత్పురుష సమాసము. చెట్టు నీడ, చెట్టు యొక్క నీడ షష్ఠీ తత్పురుష సమాసము. వయోవృద్ధుడు, వయస్సు చేత వృద్ధుడు తృతీయ తత్పురుష సమాసము. రాజశ్రేష్ఠుడు, రాజులలో శ్రేష్ఠుడు షష్ఠీ తత్పురుష సమాసము. అమంగళం, మంగళం కానిది అంటే నన్ తత్పురుష సమాసము. తిలకధారి, తిలకమును ధరించిన వాడు బహువ్రీహి సమాసము. నెక్స్ట్, ఈ లెసన్ వెనకాల టిఎన్ సదాలక్ష్మి గారి గురించి ఇచ్చారండి. మీకు తెలుసా అని. మంత్రివర్గ సభ్యురాలిగా, డిప్యూటీ స్పీకర్గా, సాంఘిక సంక్షేమ శాఖ, దేవాదాయ శాఖ మంత్రిగా ఈమె బాధ్యతలు నిర్వహించిన తొలి దళిత స్త్రీగా టిఎన్ సదాలక్ష్మి గారు. నేనే బాల్యాన్ని అనే టిఎన్ సదాలక్ష్మి బతుకు కథను ప్రచురించింది ఎవరు అంటే హైదరాబాద్ బుక్ ట్రస్ట్ వారు ప్రచురించారు. నెక్స్ట్, 8వ పాఠము చిన్నప్పుడే. ఈ చిన్నప్పుడే అనే పాఠాన్ని వట్టికోట ఆళ్వారు స్వామివారు రచించారు. 1915 1961 మధ్యకాలం వారు. ఈ చిన్నప్పుడే పాఠం యొక్క ప్రక్రియ కథానిక, ఇతివృత్తం సామాజిక స్పృహ. ఇంకా వట్టికోట ఆళ్వారు స్వామి 1945లో మీజాన్ పత్రికలో ప్రచురితమైన ఆళ్వారు స్వామి కథానికనే మన ఈ ప్రస్తుత పాఠము. ఈయన నల్గొండ డిస్టిక్లోని చెరువు మాధారంలో జన్మించారు. ఎవరండి? ఆళ్వారు స్వామివారు నల్గొండ జిల్లా చెరువు మాధారంలో జన్మించారు. తెలంగాణ గుమస్తా పత్రికలను నడిపించారు కూడా. జైలు లోపల అనే కథల సంపుటితో పాటు కథలు కూడా ఈయన ఎన్నో రచించారు. రామప్ప రభస, తెలంగాణ వ్యాసాలు ఈయన రచించిన ఇతర రచనలు. ప్రజల మనిషి, గంగు అనేటివి ఈయన రచించిన నవలలు. మీనింగ్స్ అండి: దండము అంటే నమస్కారం, అవ్యాజ అంటే కపటము, రకము అంటే పన్ను, మిరం అంటే కారం, ఎరుక అంటే తెలుగు. నెక్స్ట్, పర్యాయ పదాలు: దండము అంటే అంజలి నమస్కారము, విలువ అంటే ఖరీదు, మూల్యం వెల, కుప్పలు అంటే రాసులు, పోగులు ప్రోవు,
గభాలున అంటే వెంటనే తొందరగా. వెండి అంటే రజతం, దౌతము, రూప్యము. నెక్స్ట్ ప్రకృతి వికృతులు. ముఖం మొఘం, సంతోషం సంతసం, సుఖం సుఖం, గౌరవం గారవం. నెక్స్ట్ సమాస వాక్యాలను గుర్తించడము. రాజ్యకాంక్ష రాజ్యం యొక్క కాంక్ష షష్ఠీ తత్పురుష సమాసము. విజయగర్వం విజయము వలన గర్వం. అష్టదిక్కులు అష్ట సంఖ్య వచ్చింది కదండి, ద్విగు సమాసము. బలరామకృష్ణులు బలరాముడు కృష్ణుడు రెండు నామాలు కలిసి వచ్చాయి అంటే ద్వంద్వ సమాసము. ప్రజల భాష ప్రజల యొక్క భాష షష్ఠీ తత్పురుష సమాసము. అక్రమం క్రమము కానిది కానిది అంటే నామతత్పురుష సమాసము. 9వ పాఠము అమరులు. అమరులు అనే పాఠాన్ని రచించిన వారు ఆచార్య కె రుక్ముద్దీన్ గారు. ఈయన రచించిన ఈ అమరులు అనే పాఠం యొక్క ప్రక్రియ వచన కవిత, ఇతివృత్తం, ఉద్యమ స్ఫూర్తి. ఈయన నాగర్ కర్నూలు జిల్లా రాచూరు గ్రామంలో జన్మించారు. సామాజిక స్పృహ గల సాహితీవేత్త మన కె రుక్ముద్దీన్ గారు. నెక్స్ట్ జానపద సాహిత్యంలో అలంకార విధానంపై పరిశోధన గ్రంథాన్ని రచించారు. నెక్స్ట్ శలిమే, సూక్తి సుధా, కిన్నెర మెట్లు, మోదుగు పూలు, విశ్వదర్శనం ఈయన రచించిన ఇతర రచనలు. నెక్స్ట్ అండి ఈ లెసన్లో ఉన్న పర్యాయ పదాలు. సమూహము అంటే గుంపు, సముదాయము, బృందము. అసువులు అంటే ప్రాణములు, జీవులు. స్వేచ్ఛ అంటే స్వాతంత్రము మరియు స్వతంత్రత. నెక్స్ట్ సకులు అంటే స్నేహితులు, మిత్రులు. నానార్థాలండి రెండే ఉన్నాయి. వర్షము సంవత్సరం, వాన, దేశం. అమృతము అంటే పాలు, సున్నం, సుధా. ప్రకృతి వికృతులు. ప్రతిజ్ఞ ప్రతిన. ఆకాశము అంటే ఆకాశం. శ్రీ అంటే సిరి. భాగ్యం అంటే భాగ్యం. నెక్స్ట్ సంధి వాక్యాలను గుర్తించడము. ఉద్రేకాస్త్రము ఉద్రేక ప్లస్ అస్త్రము సవర్ణ దీర్ఘ సంధి. మొట్టమొదలు మొదలు ప్లస్ మొదలు ద్విరుక్త టకార సంధి. లావైన లావు ప్లస్ అయిన ఉత్వ సంధి. అనంతాకాశము అనంత ప్లస్ ఆకాశము సవర్ణ దీర్ఘ సంధి. ఒక్కొక్క ఒక్క ప్లస్ ఒక్క ఒక్కొక్క ఆమ్రేడిత సంధి లేదా కొన్నిసార్లు అత్వ సంధి కూడా ఉంటుంది. నెక్స్ట్ ఆప్షన్స్లో ఆమ్రేడిత సంధి ఉన్న అత్వ సంధి ఉన్న కరెక్టే అవుతుందండి ఒక్కొక్క అనే పదానికి సంధి మాత్రం. నెక్స్ట్ వచ్చేసి 10వ పాఠము సింగరేణి. ఈ సింగరేణి ప్రక్రియ వచ్చేసి వ్యాసము, ఇతివృత్తం, సహజ సంపద. దీంట్లో మనకు ఒక టేబుల్లో వ్యక్తులు వారు చేసే పనుల గురించి మనకి ఇచ్చారండి. క్యాడర్స్, ఆ క్యాడర్ వాళ్ళు ఏం పని చేస్తుంటారు అనేది ఇచ్చారు. మేనేజర్ ఏం చేస్తుంటారు అంటే సంబంధిత గనికి అధికారి మేనేజర్. అండర్ మేనేజర్ అంటే షిఫ్ట్ ఆఫీసర్ అండి, బదిలీ అధికారి. నెక్స్ట్ సర్వేయర్ బొగ్గు నిక్షేపాలకి దారిని చూపించే అధికారి సర్వేయర్. నెక్స్ట్ సేఫ్టీ ఆఫీసర్ గనికి సంబంధించిన రక్షణ బాధ్యతలను చూసుకునే అధికారి. నెక్స్ట్ ఓర్మైన్ పని స్థలం పరిశీలిస్తూ ఉంటాడు, అతన్ని ఓర్మెన్ అంటాము. సర్దార్ గని రక్షణ చూస్తూ ఉంటాడు, ప్రమాదాలు పసిగట్టి హెచ్చరిస్తూ ఉంటారు. నెక్స్ట్ షార్ట్ ఫైర్ బొగ్గు నిక్షేపాలను మంచు పాత్రల్లో పేల్చుతూ ఉంటారు. నెక్స్ట్ కోల్ కట్టర్ అంటే ఉల్లు చేసే పని చేస్తాడు, లూజ్ ఉన్న కోల్ని కూల్చేస్తూ ఉంటాడు. టింబర్మెన్ పైకప్పుకు బోల్ట్ వేస్తే వాళ్ళని టింబర్మెన్ అండి. ట్రాక్ రిపేరర్స్ టబ్స్ ప్రయాణించే ట్రాక్స్ అన్నీ రిపేర్ చేస్తూ ఉంటారు, పరిశీలిస్తూ పక్కనున్న రెయిల్స్ను గమనిస్తూ ఉంటారు. నెక్స్ట్ ట్రామర్ హాలర్ డబ్బులలాగే ప్రక్రియలో సిగ్నల్ ఇస్తూ ఉంటాడు. ఎవరండి ట్రామర్ ఏం చేస్తాడు? హాలర్ టబ్బులలాగే ప్రక్రియలో సిగ్నల్ ఇస్తూ ఉంటారు. నెక్స్ట్ హాలర్ రోప్తో టబ్స్ని పంపిస్తూ ఉంటాడు. జనరల్ మర్జీర్ అన్ని పనులు చేస్తూ ఉంటాడు. రోప్ లేజర్ భర్తీ తాడు పరిశీలిస్తూ ఉంటాడు. పంపు ఆపరేటర్ నీళ్లు తోడే పనులు చేస్తుంటాడు. ఎలక్ట్రీషియన్ విద్యుత్ పనులని. కోల్ ఫిల్లర్ వచ్చేసి కోల్ తట్టల్లో ఎత్తి టబ్స్కి నింపుతూ ఉంటాడు. ఫిట్టర్ వచ్చేసి మిషనరీ పనులన్నీ కూడా చూసుకుంటూ ఉంటారు. నెక్స్ట్ ఈ లెసన్లో ఉన్న పర్యాయ పదాలు. తనువు అంటే శరీరము, దేహము, మేను.
భూమి పుడమి, ధరణి పృథ్వీ, రేయి రాత్రి, నిషి యామిని, సువాసన పరిమళము, సౌరభం. నెక్స్ట్ అండి ప్రకృతి వికృతులు. ఆశ్చర్యము అంటే అచ్చెరువు, గని అంటే కని, యంత్రము అంటే జంత్రము, ప్రాణము అంటే పానము. నెక్స్ట్ సమాస వాక్యాలను గుర్తించడము. మానవుని యొక్క నాగరికత మానవ నాగరికత అంటే షష్ఠీ తత్పురుష సమాసము. సాధ్యం కానిది, అసాధ్యము, కానిది వచ్చింది కదా, నాన్ తత్పురుష సమాసము. రక్తమును మాంసమును, రక్త మాంసమును ద్వంద్వ సమాసము. నేలల్లోని బొగ్గు, నేల బొగ్గు షష్ఠీ తత్పురుష సమాసం. మూడైనా, మూడు అని సంఖ్య వచ్చింది. మూడు పూటలు, మూడు అని సంఖ్య వచ్చింది కాబట్టి ద్విగు సమాసము. నెక్స్ట్ అండి 11వ పాఠము కాపు బిడ్డ. ఈ కాపు బిడ్డని రచించిన వారు గంగుల సాయిరెడ్డి గారు. ప్రక్రియ కావ్యము, ఇతివృత్తం రైతు జీవితం. జనగాం జిల్లా జీడికల్లు విలేజ్లో ఈయన జన్మించారు. కాపుబిడ్డ కావ్యంతో పాటు తెలుగు పలుకు, వర్షయోగము, మద్యపాన నిరోధము, ముద్రికలు, గణిత రహస్యము, ఆరోగ్య రహస్యము, అముద్రిత రచనలు. అంటే ఈ రచనలన్నీ కూడా ముద్రించబడి ఉన్నాయి. ఇవి మాత్రము ముద్రించలేదండి. ఇవి కూడా ఆయన రచించినవే కానీ ముద్రించబడలేదు. నెక్స్ట్ వచ్చేసి ఈయన రచనల శైలి వచ్చేసి సరళంగా సులభంగా కూడా ఉంటుంది. ప్రకృతి వికృతులు. పశువు పసరం, పశువు. చంద్రుడు చంద్రుడు. గర్వము గర్వము. శుచి అంటే చిచ్చు. బ్రహ్మ అంటే అండి బొమ్మ. నెక్స్ట్ పర్యాయ పదాలు. తాపసి అంటే ముని, యోగి, ఋషి. వానరులకి పర్యాయ పదము కోతులు, కపులు. నెక్స్ట్ సాయంకాలము, మాపువేళ, సాయంత్రం, సూర్యాస్తమ సమయం. ఇవన్నీ కూడా పర్యాయ పదాలు. నెక్స్ట్ అండి సంధి పదాలను గుర్తించడము. తాపసేంద్ర, తాపస ప్లస్ ఇంద్ర గుణసంధి. పరమాన్నము, పరమ ప్లస్ అన్నము సవర్ణ దీర్ఘ సంధి. కేలెత్తి, కేలు ప్లస్ ఎత్తి ఉత్వసంధి. గాఢాంధకారము, గాఢ ప్లస్ అంధకారము సవర్ణ దీర్ఘ సంధి. నెక్స్ట్ కొంపంత, కొంప ప్లస్ అంత అత్వసంధి. నెక్స్ట్ లెసన్ అండి 12వ లెసను మాట్లాడే నాగలి. ఇది 8th క్లాస్ తెలుగులో ఉన్న లాస్ట్ లెసన్ అండి. మాట్లాడే నాగలి మలయాళం మూలము. పొన్కున్నం వర్కై రాసించిన దాన్ని వేణుగోపాలరావు గారు అనువదించి చెప్పారు. దీని యొక్క ప్రక్రియ వచ్చేసి అనువాద కథ, ఇతివృత్తం, జంతు ప్రేమ. వర్కై మలయాళ అభ్యుదయ రచయితల్లో ప్రముఖులు. తిరుముల్కచ్చ కథానిక. 24 కథానికా సంపుటిలు రచించారు. 16 నాటకాలు, 2 కవితా సంపుటాలు, ఒక వ్యాస సంకలనము, ఆత్మకథ. ఇవన్నీ కూడా ఈయన ఇతర రచనలు. ఈయన రచనలో ప్రధానంగా మానవ సంబంధాలు, మనిషికి ప్రకృతితో ఉన్న అనుబంధం వక్రై రచనలలో ప్రధానాంశాలుగా ఉంటాయి. నెక్స్ట్ అండి అర్థాలు. వృషభము అంటే ఎద్దు అని అర్థం. అసహనము అంటే సహనం లేకపోవడము. పసికడుతుంది అంటే తెలుసుకుంటుంది. అరిష్టము అంటే అశుభము. టీవీ అంటే వైభవము అని అర్థము. నెక్స్ట్ పర్యాయ పదాలు. హృదయము అంటే ఎద, గుండె, ఎడద. ఆకలి అంటే క్షుబ్ధద, బుజుక్ష. నెక్స్ట్ సంబరము, సంబరం పర్యాయ పదాలు. సంతోషం, ఆనందం. నానార్థాలండి 2 ఉన్నాయి. దిక్కు అంటే దిశ, శరణం వైపు. ఉత్తరం అంటే ఒక దిక్కు లేక సమాధానం. నెక్స్ట్ ప్రకృతి వికృతులు. మేఘం అంటే ముగులు. హృదయం అంటే ఎద, పశువు అంటే పసరం. ఆశ్చర్యము అంటే అచ్చెరువు. సంతోషం అంటే సంతసం. దీపము అంటే దివ్వె, ప్రేమ ప్రేముడి. సహాయము అంటే సాయం. ముఖము అంటే మొగము. అద్భుతం అబ్బురం. రాత్రి రాతిరి. నెక్స్ట్ సమాస వాక్యాలండి. కీళ్ళ నొప్పులు, కీళ్ళ యొక్క నొప్పులు షష్ఠీ తత్పురుష సమాసము. తల్లి కూతుర్లు, తల్లియును కూతురును ద్వంద్వ సమాసము. దయా హృదయము, దయతో కూడిన హృదయము తృతీయ తత్పురుష సమాసము. భూమి శిస్తు, భూమి యొక్క శిస్తు షష్ఠీ తత్పురుష సమాసము. రాత్రింబవళ్ళు, రాత్రియును పగలును సో ద్వంద్వ సమాసము. 10 సంవత్సరాలు సంఖ్యావాచకం వచ్చింది కదండి, ద్విగు సమాసము. నలుదిక్కులు, 4 అనే సంఖ్య వచ్చింది కదా, అగైన్
ద్విగు సమాసము. నెక్స్ట్ సంధివాక్యాలు ప్రేమానురాగాలు ఎలా విడదీస్తామండి? ప్రేమ ప్లస్ అనురాగాలు సవర్ణ దీర్ఘ సంధి. ఆనందోత్సాహాలు ఆనంద ప్లస్ ఉత్సాహాలు గుణ సంధి. ఇంకెవరు ఇంకా ప్లస్ ఎవరు అత్వసంధి. ఎక్కడైనా ఎక్కడ ప్లస్ అయినా ఎక్కడైనా అత్వసంధి. ఏమున్నది ఏమి ప్లస్ ఉన్నది ఇత్వసంధి. చేతులెట్లు చేతులు ప్లస్ ఎట్లు ఉత్వసంధి. పైకెత్తి పైకి ప్లస్ ఎత్తి ఇత్వసంధి. మరెక్కడ మరి ప్లస్ ఎక్కడ మరెక్కడ ఇత్వసంధి. సారమంతా సారము ప్లస్ అంతా ఉత్వసంధి. ఆలస్యం అయ్యింది ఆలస్యము ప్లస్ అయ్యింది ఉత్వసంధి. లాస్ట్ వర్డ్ అండి దుర్భరమైన దుర్భరం ప్లస్ అయినా ఉత్వసంధి. ఇవండి 8th క్లాస్కి సంబంధించి అన్ని ఇంపార్టెంట్ టెక్స్ట్ బుక్ వెనకాల ఉన్న బిట్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో మనం వ్యాకరణాంశాలని చూద్దామండి. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో మనం ఫస్ట్ క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు అన్ని ఇంపార్టెంట్ టెక్స్ట్ బుక్ వెనకాల ఉన్న బిట్స్ అన్నీ చూసాము. నెక్స్ట్ వీడియోస్లో మనం వ్యాకరణాంశాలు తెలుగులో ఉన్న వ్యాకరణాంశాలని చూద్దాము. థ్యాంక్ యూ అండి.